ఉనికి యొక్క ఎరుక దైవభావాన్ని మనసులో కల్పిస్తుందనటం స్పష్టమైన విషయం. కానీ ఉనికే అవ్యక్తిత్వము కావించబడినప్పుడు పరిష్కారం ఏమిటి? నిజమైన ప్రేమికుడై అవ్యక్తిత్వాన్నే యథార్థంగా అన్వేషించేవాడు మాత్రమే అటువంటి స్థితిని చేరుకున్న వ్యక్తిని గుర్తించగలడు. ఆ సందర్భంగా అతడు తనను తాను పూర్తిగా శూన్యపరుచుకోవటానికి లేదా ఖాళీ చేసుకోవడానికి ప్రతి దానిని అతడికి అర్పించుకుంటాడు. అవ్యక్తిత్వ స్థితి యొక్క చరమావస్థే అంతిమ స్థితి. దానినే భూమ స్థితి అని అంటారు. కానీ ఆ అస్తిత్వ రహిత స్థితిని దృష్టిలో ఉంచుకోవటం సాధ్యం కానందువలన గుణభేదాలు దానిలో ప్రవేశపెట్టబడ్డాయి. మనిషి సహజసిద్ధంగా భౌతికత వైపు మొగ్గి ఉన్నాడు కనుక తన స్థాయికి సమానంగా దైవాన్ని కింది స్థాయికి తీసుకువస్తాడు. మానవుడు తన జాతికి చెందినవాడినే ప్రేమించగలడని పెద్దలంటారు. ఇప్పుడు గురువు తన జాతివాడే కాబట్టి అతడిని మూర్తీభవించిన దైవంగా భావిస్తాడు. దాని ఫలితంగా పరతత్వంతో సంబంధం ఉన్న వ్యక్తి ఆలోచనకు ఆ గురువే లక్ష్యమవుతాడు.